మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం, రైతుల త్యాగానికి రెట్టింపు ఫలాలు అందించే పూచీనాది, మీరు అందించిన సహకారం మర్చిపోలేను, గత పాలకులు చేసిన అవమానాలు మరవద్దు, ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. సిఆర్డీఏ భవన్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరం, పరిపాలనకి ఇది కేంద్ర బిందువుగా ఉంటుంది, రాజధాని పునాది చాలా పటిష్టంగా ఉంది, దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చిల నుంచి మట్టి జలాలు తెచ్చి శంకుస్థాపన చేశాం, ప్రధాని మోడీ పార్లమెంటు మట్టి, యమునా జలాలు తెచ్చారు, అందుకే గత పాలకులు ఎన్ని కుట్రలు చేసిన అమరావతి నిలిచింది, గత ప్రభుత్వంలో మీరు పడ్డ కష్టాలు చూశాను, మిమ్మల్ని నానా హింసలు పెట్టారు, రాజధాని ఎడారి శ్మశానం అన్నారు, వేశ్యల రాజధాని అని మాట్లాడారు, ఆడపిల్లలకి జరిగిన అవమానాలు చూశాను, మహిళా రైతులు రోడ్లెక్కి పోరాడారు, అనేక ఉద్యమాలు చేశారు, మీరు చేసిన ఉద్యమానికి మద్దతుగా నేను కూడా జోలిపట్టి అండగా నిలిచాను, ఆ ఉద్యమం ఫలితంగా ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాం, మనం పడిన కష్టాలు మర్చిపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతామంటూ వాళ్ళని గుర్తుపెట్టుకోండి, జగన్ని దగ్గరికి రానికండి అని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు. ఇక్కడ కూడా రాజకీయమే నడుస్తున్నటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది. పోతే పశ్చిమాసియాలో నవోదయం, 20 మంది బందీలను విడుదల చేసిన హమాస్, 4 మృతదేహాలు అప్పగింత, 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్, గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్, ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం, అమెరికా అధ్యక్షుడికి తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన ఇజ్రాయెల్, ఈజిప్టు, 2 ఏళ్లుగా అగ్నిగుండంలో రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయడం మొదలైంది, పరస్పర భీకర దాడులతో నెత్తుటేర్లు పారిన ఇజ్రాయెల్, గాజాల్లో కొంగొత్త ఆశలు ఊసులాడుతున్నాయి. దాదాపుగా 2 ఏళ్లుగా హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయలీ బందీలు ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా వీళ్ళని గాజాలో సోమవారం రెడ్ క్రాస్ హమాస్ అప్పగించింది. అనంతరం రెడ్ క్రాస్ వీళ్ళని ఇజ్రాయెల్ సైన్యానికి బదిలీ చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఈ ఘటన పశ్చిమాసియాలో చరిత్రాత్మక నవోదయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. బందీలు ఖైదీలు విడుదల వేళ ఆయన ఇజ్రాయెల్ని చేరుకుని ఆ దేశ పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగించారు. ఆకాశం నిర్మలంగా ఉంది, తుపాకులు మోగబోయాయి, సైరన్ లాగిపోయాయి, ఎట్టకేలకు ప్రశాంతంగా ఉన్న పవిత్ర భూమిలో సూర్యుడు ఉదయించాడని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే సిగ్గుపడాల్సింది అటు ట్రంపు ఇటు నెతన్యాహు, టోటల్ ప్రపంచం సిగ్గుపడాల్సింది ఏంటంటే ఉగ్రవాదులతో కాంప్రమైజ్ అన్నటువంటిది. చివరికి 45 మంది ఖైదీలలో 20 మంది మగవాళ్ళని విడిచిపెట్టారు, 25 మంది మహిళలు. వాళ్ళని ఏం చేశారు అన్నది కూడా తేల్చలేదు. అంత నీచాతి నీచులకి లొంగిపోయి ఇక చివరికి ప్రపంచంలో తీవ్రవాదానికి కూడా బ్రతకగలదు, అమెరికా లాంటిది కూడా ఏం పీకలేదు, ఇట్లాగ నవోదయం శుభోదయం అని వార్తలు రాసుకునే దిక్కుమాలిన దరిద్రపు స్టేట్మెంట్ తప్పించి అన్నదానికి సజీవ సాక్ష్యం తీవ్రవాదం ముందు మోకరిల్లినటువంటి సామ్యవాదం ఒకవైపు, అదే సందర్భంలో పెట్టుబడిదారీతనం మరొక వైపు, ఇద్దరు నిస్సిగ్గుగా దాన్ని గొప్పగా చెప్పుకోవడం అసహ్యకరమైనటువంటి సంబోధన. ఇకపోతే డిగ్రీకి సై, పీజీకి నై, భవిష్యత్తులో నాణ్యమైన అధ్యాపకులు దొరకడం కష్టమంటూ నిపుణులు, రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా నమోదవుతున్నాయి, బీటెక్, బీఎస్సీ, బీకామ్ లాంటి డిగ్రీలతోనే ఉద్యోగాలు వస్తుండటంతో చాలామంది పీజీపై ఆసక్తి చూపట్లేదు, చాలామంది స్థానికంగా పీజీ చేయడం కంటే విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఆంధ్ర ఆచార్య నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల్లో పీజీ సీట్లకు భారీ డిమాండ్ ఉండేది. ఇప్పుడు కన్వీనర్ కోటాలో పీజీ సీట్లు భర్తీ కావడం కష్టంగా మారింది. సీట్లు మిగిలిపోవడంతో వర్సిటీలు ప్రభుత్వ కళాశాలల్లోనూ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. బీటెక్ చదివిన వారిలో 10% కూడా ఎంటెక్లో చేరకపోవడంతో కళాశాలలు సైతం ఎంటెక్ సీట్లను తగ్గించుకుంటున్నాయి. ఎంటెక్ చదివిన సాఫ్ట్వేర్ ఇతర కంపెనీల్లో అదనంగా జీతాలు రావు. బీటెక్ తర్వాత ఎంఎస్ చేయాలనుకునేవారు విదేశాలకు వెళ్తున్నారు. ఎంటెక్తో ఇట్లాగే వచ్చినటువంటి నేపథ్యంలో తేడా వస్తుంది. ఖచ్చితంగా మన విజన్లు ఇలాగే ఉన్నాయి. మన దరిద్రాలు ఏంటి అంటే ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ప్రచారాల మధ్యన పబ్లిక్ని డైవర్షన్ చేసుకుంటూ వస్తే ఇట్లాగే తయారవుతుంది. ఇకపోతే నకిలీ మద్యం తయారీ వైకాపా కుట్రే, మొలకల చెరువు, ఇబ్రహీంపట్నాలో కేంద్రాలు ఏర్పాటు చేయించిన మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి దాడులు చేయించింది ఆయనే. ఆ మకిలిని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారం, నకిలీ మద్యం తాగి రాష్ట్రమంతటా చనిపోయారంటూ జగన్ సొంత మీడియాలో అసత్య కథనాలు, 3 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టి నన్ను పావుగా మార్చుకున్నారు, ఎక్సైజ్ అధికారులు ఎదురు బయటపెట్టిన జనార్దనరావు, జగన్ జమానాలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగు చూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలి, అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారీ జరిగిపోతుందని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలి, దీనికోసం తమ మనిషి ద్వారా నకిలీ మద్యం తయారీ కేంద్రం తెరిపించి ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు లీక్ చేయించాలి, దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆపాదించాలి, ఈ నకిలీ మద్యం తాగి రాష్ట్రం అంతటా అనేక మంది చనిపోయారంటూ సాక్షి పత్రికా ఛానల్తో పాటు బ్లూ మీడియాలో హోరెత్తించాలి, దాన్ని అడ్డం పెట్టుకుని ఆందోళన చేయాలి,
కూటమి ప్రభుత్వం వరదల్లి ప్రజల్లో వ్యతిరేక సృష్టించాలి అనే కుట్రను వైకాపా నేతలు పకడ్బందీగా అమలు చేశారు. కొంచెం కూడా సిగ్గు, శరము, నీతి, నియమము లేని నీచ జర్నలిజం, నీచ జర్నలిజం చేసేటటువంటి 2 పత్రికలు కలిపి ఎంత చక్కగా చందమామ కథలు అల్లుతున్నారంటే అంత అల్లుతున్నారు. జనం తుపుక్కని నోట్లో వస్తున్నారన్న సిగ్గు కూడా లేని విధంగా రాసుకొస్తున్నారు. వాడు ఏదో వాగాడు, వాడి చేత వాగిచ్చారు, రాశారు అంటే ఒక అర్థం ఉంది. కానీ దాన్ని వీళ్ళే జడ్జిమెంట్ కూడా ఇచ్చి పడేశారు అనమాట. ఇంతకంటే నీచత్వంకి ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో? కొంచెం మనుషులుగా మనసుతో ఒక్క సెకను కూడా ఆలోచించలేని నీచ జర్నలిజం అనేటటువంటిది పీక్ స్టేజ్కి పోతుంది. లేకపోతే నైరుతి నిష్క్రమణకు అనుకూల పరిస్థితులు, రాష్ట్రంలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. నైరుతి రుతుపవనాలు రాబోయే 2 లేదా 3 రోజులు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈశాన్య రాష్ట్రానికి పూర్తిగా వెందిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. కొన్నేళ్ల మాదిరిగా రాష్ట్రం నుంచి నైరుతి నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఏకకాలంలో జరుగుతుంది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేస్తోంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేను అలా చేసింది నోబెల్ కోసం కాదు అంటూ ట్రంప్ స్టేట్మెంట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. భారత్ పాక్ సంఘర్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా తాను మొత్తం 8 యుద్ధాలు నిలువరించాను, అది నోబెల్ శాంతి బహుమతి కోసం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. నోబెల్ శాంతి బహుమతి లభించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న మీరిద్దరూ యుద్ధం చేయాలనుకుంటే మీపై 100%, 150% లేదా 200% సుంకం విధిస్తానని భారత్ పాక్లను హెచ్చరించాను. 24 గంటలు ఇరు దేశాలు దిగి వచ్చాయని పచ్చి అబద్ధాన్ని పదే చెప్పుకు తిరుగుతా ఏదైతే అన్నీ నేనే చేశానని చెప్పుకునే దిక్కుమాలినటువంటి నాయకుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతాడు. పరువు పోయినా సరే పదే అబద్ధాన్ని చెప్పి నిజమని నమ్మించేటటువంటి నీచుడు వాడు. ఆ ట్రంప్ అనేవాడు పరమ నికృష్టుడు అన్నటువంటి విషయం మరోసారి స్పష్టమైపోతుంది. లేకపోతే సాక్షి ముఖ్యనేత డైరెక్షన్ జనార్దన్ యాక్షన్. బేతాళ కుట్రలు తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషియో ఫాంటసీ సినిమాతో పెట్ట కథ. సాకార బాధ్యతలు నిర్వర్తించిన పోలీసులు ఎల్లో మీడియా ద్వారా కుట్ర సినిమా రిలీజ్. నకిలీ మద్యం కేసు నీరుగార్చే వ్యూహం. మాఫియా సూత్రధారులు టీడీపీ పెద్దలను కాపాడే కుతంత్రం. ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మద్యం మాఫియా. 5 ఏళ్లలో 45,000 కోట్ల దోపిడీ కుట్ర బట్టబయలు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో టీడీపీ పెద్దలు బెంబేలు. అందుకే డైవర్షన్ కుట్ర కట్టుకథలతో ఏవన్ జనార్దన్ వీడియో విడుదల. జోగి రమేష్ పేరు కుట్రపూర్తంగా జనార్దన్తో పలికించిన ముఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నకిలీ మద్యం కూటమి పతనం తథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనల హోరు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అధికారులకు డిమాండ్ పత్రాలు. భారీగా తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు, మద్దతుదారు. జోరు వానలోను మిన్నంటిన ఆందోళన, పలు చోట్ల అడ్డుకున్న పోలీసులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే డీజీపీ నిద్రపోతున్నారా, పోలీస్ శాఖని మూసేయాలి, కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలియదా, మీకు ఎంత మాత్రం బాధ్యత లేదు, నిందితులకు సహకరిస్తున్నారంటూ పోలీసులు తీరుపై హైకోర్టు ఆగ్రహాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. కేసులు దర్యాప్తు, హైకోర్టు ఉత్తర్వుల అమలు విషయంలో పోలీసు పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హైకోర్టు డీజీపీ నిద్రపోతున్నారంటూ మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక కేసుకు సంబంధించి రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలని తమ ఆదేశాలను సీఈడీ అమలు చేయకపోవడంపై హైకోర్టు టిప్పులు జరిగింది. రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల 19న ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై మండిపడింది. రికార్డులను సీజ్ చేయాలని తాము సిఐడి ఐజీని ఆదేశించామని, అయితే సిఐడి ఐజీ పోస్టు లేదంటూ ఈ నెల 6న అనుబంధ పిటిషన్ దాఖలు చేయడం ఏంటని ఆక్షేపించింది. సెప్టెంబర్ 19న ఆదేశాలు ఇస్తే అక్టోబర్ 6 వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. డీజీపీ నిద్రపోతున్నారంటూ మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఐజీ లేకుండా మరో అధికారి చేత తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారని పేర్కొంది. గతంలో కేసులో ఇదే కోర్టు సిఐడి ఐజీకి ఆదేశాలు ఇచ్చిందని, ఆదేశాలు అమలయ్యాయని గుర్తు చేసింది. అప్పుడున్న ఐజీ పోస్టు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనప్పుడు పోలీస్ శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాల అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్టుందని తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఎప్పటికీ రికార్డులను తారుమారు చేసి ఉంటారని వ్యాఖ్యానించింది. అయినా కూడా మీరు చోద్యం చూస్తూనే ఉంటారని, ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం చాలా విషయాలను చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీస్ శాఖ మొత్తం నిస్సారంగా నిరుపయోగంగా మారిపోయిందని తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి నుంచి 72,000 విలువైన $900 అమెరికన్ డాలర్లను దొంగిలించిన ఘటనకు సంబంధించిన తిరుమల 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తాము కేవలం రికార్డులు సీజ్ మాత్రమే ఆదేశాలు ఇచ్చామని, దర్యాప్తునికి ఇవ్వలేదని గుర్తు చేసింది. అట్లాంటప్పుడు రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను సిఐడిలో ఏ అధికారైనా అమలు చేసి ఉండొచ్చని, ఈ నిర్లక్ష్యానికి డీజీపీని నిందించాల్సి ఉంటుందని తెలిపింది. మొత్తం వ్యవహారంలో తాము పోలీసులు తీర్పై చాలా అసంతృప్తిగా ఉంది. గతంలో తాము ఆదేశించిన విధంగా రికార్డులను సీజ్ చేయాలని, అలాగే ఈ విషయంలో టీటీడీ బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డును కూడా జప్తు చేయాలని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారని ఆదేశించింది.
వీటన్నిటి సీల్డ్ కవర్లోంచి హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ద్వారా తమ ముందుంచాలని డీజీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గర్జించిన విద్యుత్ ఉద్యోగులు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి చెలో విజయవాడకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన సిబ్బంది ధర్నా చౌక్ వద్ద మహాధర్నా ప్రభుత్వం యాజమాన్యం మొండి వైఖరి వేడాలని డిమాండ్, లేదంటే రేపటి నుంచి సమ్మె అనివార్యమైన హెచ్చరిక, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు, ఉద్యోగుల ప్రధాన డిమాండ్లకు తిరస్కారం, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం విద్యుత్ సంస్థల మొండి వైఖరి నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో భారీ ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చెలో విజయవాడ పేరుతో నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది ఉద్యోగులు తరలొచ్చారు. డిమాండ్ల సాధనకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీని గత నెల 15 నుంచి 5 రూపాయల ఆందోళన చేస్తున్న ప్రభుత్వం విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో సోమవారం విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి చూస్తే ఆ తప్పు మళ్ళీ చేయొద్దు అంటూ ఏదైతే చంద్రబాబు గారు నిన్న కూటమి ప్రభుత్వం 2047 వరకు ఉండాలి, అసలు ఎందుకు 2100 వరకు ఉంటే ఏమన్నా అభ్యంతరమా, అట్లాగే ఉంటే సరిపోతుంది కదా. లేకపోతే జోగి చెప్పారు మేము చేసాం అన్నట్టు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే కేంద్ర మంత్రిగా దిగిపోతా, ఆదాయం భారీగా తగ్గిపోయింది, మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకుంటే నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, సదానందాన్ని మంత్రిగా చేస్తే మంచిది, నటుడు సురేష్ గోపి ఆసక్తికర వ్యాఖ్యలు చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు. ఏది ప్రభుత్వాల్లో ఉంటే డబ్బులు దోచుకు తినేటటువంటి అలవాటు లేనటువంటి వ్యక్తి కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడారు. అయితే గాజాలో ఎట్టకేలకు శాంతి గీతం హైలైట్ చేసి, లేకపోతే శ్రీశైలంలో వీర శివాజీ మరాఠా చక్రవర్తిని ఆకర్షించిన ఆధ్యాత్మిక కేంద్రం, జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగి ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రానికి ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. స్వామి అమ్మవార్లకు జరిగే ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ స్ఫూర్తి కేంద్రం గురించి సర్వత్రా చర్చ సాగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పీఎం కిసాన్ పక్కదారి అంటూ లక్షలాది కుటుంబాలకు అనిశ్చిత లబ్ధి నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే కానీ పలు రాష్ట్రాల భార్యాభర్తలిద్దరికి అందుతున్న పీఎం కిసాన్ నిధులు 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికీ 19.02 లక్షల కేసుల పరిశీలన, 17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారు. వెళ్ళి భూముల పూర్వపు యజమానులకి లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చురుగ్గా ప్రధాని పర్యటన ఏర్పాట్లు, పనులు పరిశీలించిన మంత్రులు నేతలు, మోడీ పర్యటన 3220 ఆర్టీసీ బస్సులు పలు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే $282.6 బిలియన్ పెట్టుబడుల లక్ష్యం. ఐటీలో అత్యున్నత అడ్వైజరీ కౌన్సిల్ మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటు. ఐటీ రంగంలో $282.5 బిలియన్ పెట్టుబడి లక్ష్యంగా యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా మంత్రి లోకేష్ నేతృత్వంలో 16 మందితో కూడిన రాష్ట్ర స్థాయి అత్యున్నత కౌన్సిల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేరకు సోమవారం ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ స్థాయిలో ప్రఖ్యాత ఐటీ కంపెనీలైన ఇండియా అండ్ సార్క్ సియానా డైరెక్టర్ సుజిత్ బాబు, ఇన్ఫోసిస్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందిని సింగ్, కాగ్నిజెంట్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజారా, టీసీఎస్ రీజియన్ హెడ్ ఎం రవి, బావరాజు, అట్లాగే ఐటీ డెవలప్మెంట్ సెంటర్స్ హెడ్స్ విభాగంలో సిస్టమ్స్ పర్మనెంట్ సిస్టమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విష్ణు మామిడిపల్లి, కోవర్కింగ్ స్పేస్ విభాగంలో వి వర్క్ సిఇఓ విశ్వని, ఇండిక్యూట్ చైర్మన్ రిషిదాస్, 91 స్క్రింగ్ బోర్డు సిఓఓ సమీర్ సింగ్, నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా, సిఐఐ ఏపీ చైర్మన్ మురళీకృష్ణ, ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ సిఇఓ పవర్ కృష్ణ, ఆర్ఎండ్డి విభాగంలో నాస్కామ్ సిఇఓ సంజీప్ మల్హోత్రా, కాటమనేని భాస్కర్, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి యువరాజ్ ఇందులో ఉన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రేషన్ అక్రమ రవాణాకు చెక్, అక్కడికక్కడే నిర్ధారణ కోసం 700 ర్యాపిడ్ మొబైల్ కిట్లు, కాకినాడ దోషులను వదిలేదు, పోర్టులో చెక్ పోస్టులు ఏర్పాటు. మనోహర్, రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నట్టు మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు. సోమవారం ఉదయం సర్క్యూట్ హౌస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టుకున్న బియ్యాన్ని అక్కడికక్కడే పరీక్షించేందుకు జిల్లాలకు 700 ర్యాపిడ్ మొబైల్ కిట్లు సరఫరా చేసాం. ప్రభుత్వం సరఫరా చేసే పోర్ట్ఫైడ్ బియ్యం అయితే కిట్లోని రసాయన ద్రావకాలను చల్లితే ఎరుపు రంగులోకి మారిపోతే, బయట మార్కెట్లో విక్రయించే బియ్యం అయితే రంగు మారకుండా ఉంటాయి. గతంలో అయితే బియ్యాన్ని పట్టుకున్న తర్వాత పరీక్షలకు ల్యాబ్ పంపి రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారిగా 2 రసాయన ద్రావకాలతో కిట్లు రూపొందించి దీనివల్ల అక్రమ రవాణా చేసే బియ్యాన్ని అక్కడికక్కడే నిర్ధారించి సీజ్ చేసే అవకాశం వచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి పని, ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకున్నాం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.